యెషయా గ్రంథములో నుండి 1వ అధ్యాయము. ఈ పూట వాక్య ధ్యానం నిమిత్తం కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. హల్లెలూయా. చాలు, ఇక్కడ చూడండి. అయ్యో నమ్మకమైన నగరం ఏమైపోయిందంట? వేశ్యాయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారంట. ఒక నగరం ఉందంట. ఆ నగరం ఒకప్పుడు నమ్మకంగా ఉండేదంట, యథార్థంగా ఉండేదంట. ఇప్పుడైతే అది ఏమైపోయిందంట? వేశ్య అయిపోయింది. ఇప్పుడు భర్తకి ఒక భార్య ప్రధానము చేయబడిన తర్వాత ఆ వ్యక్తి నీతిగా ఉంటే నమ్మకమైనది. ఆ వ్యక్తి ఎప్పుడైతే మరొకరి వైపు ఆలోచన కలిగి ఉంటుందో అప్పుడు ఆ స్త్రీ ఏమైపోద్ది? వేశ్యగా మార్చబడిద్ది. అదే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, నమ్మకంగా ఉండే వ్యక్తిని భార్య అంటారు. ఏమంటారండి? కుటుంబ వ్యవస్థని ఇక్కడ రాయబడినటువంటి ఒక నగరానికి దేవునికి, ఒక మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని దేవుడు ఎలా తెలియజేస్తున్నాడంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి అనుబంధముగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకముగా ఉన్నప్పుడు ఆమె ఏమవుతుంది? భార్య అవుతుంది. ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతుందో అప్పుడు ఏమవుతుంది? వేశ్యగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, ఒకప్పుడు ఎలా ఉందంట? ఈమె పెళ్ళై ప్రధానం చేయబడిన తర్వాత ఆరంభంలో నమ్మకంగానే ఉంది. భర్త మాటకు లోబడ్డది. భర్త ఏం చెబితే దానికి విధేయత కలిగి, అమ్మాయి అది తీసురా అంటే ఈడ పెట్టంటే ఆడే పెట్టేది, మళ్ళా అక్కడి నుంచి తీయంటే తీసేది. అంత నమ్మకముగా ఉంది, అంత విధేయతగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలం అయిపోయిన తర్వాత ఈమెమైపోయిందంట? అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను, అది న్యాయముతో నిండినను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే ఏమైపోయింది? నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. ఈ యొక్క భార్య కూడా ఆరంభంలో పెళ్లి పెద్దల చేత అందరి చేత నిర్ణయించబడిన తర్వాత ఆరంభంలో నమ్మకంగా ఉంది, యథార్థంగా ఉంది. తన భర్త ఏది ఇస్తే అది మాత్రమే తిని తన భర్తకు నమ్మకంగా ఉందండి. రాను రాను కొంతకాలానికి ఏమైపోయింది? నమ్మకాన్ని అమ్మివేసి ఇక భార్య స్థానాన్ని నుంచి ఇంకేమైపోయింది? ఆమె వేశ్య స్థానానికి మారిపోయింది. భార్య అంటే గౌరవప్రదమైన మాట, వేశ్య అంటే అగౌరవమైన మాట. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది సంఘాలలో కూడా నమ్మకత్వం లేదు. ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యథార్థంగా, నిలకడగా, నిమ్మలముగా దేవుడు మనకు అప్పచెప్పిన దాంట్లో ఉండలేనటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. చూడండి, మిక్కిలి కొద్దిగా ఇచ్చాడు అనుకోండి. లోకాసు వార్త 16వ అధ్యాయం నేను పెద్దగా విస్తరించి లోతుగా నేనేం చెప్పను కానీ కొన్ని మాటలను దేవుడు మరి నా హృదయంలో పెట్టినటువంటి మాటలను కూడా వాస్తవానికి అలా మిరియాల గుడి నుంచి వచ్చినటువంటి శాంసన్ అన్నయ్య ఈ 2వ ఆరాధనలో కూడా నేను చెప్పాలని ఆశపడ్డా, కానీ పరిశుద్ధాత్ముడు ఈ మాటలు తెలియజేయమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను మొదటి ఆరాధనలో చక్కటి మంచి విషయాలు చెప్పారు. చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. దేవుడు ఎలా నీ చేతికి అప్పచెప్తాడండి?
విస్తారమైన పరిచర్య నీ చేతికి అప్పచెప్పాలంటే ఒక సేవకునిగా నేనైనా ఒక విశ్వాసిగా నీవైనా కొంచెము మిక్కిలి కొంచెంలో ఏమై ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. భార్య భర్తకి ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉంటుందో అలాంటి నమ్మకత్వము నాలో ఉండాలని ప్రభు అయిన యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చూడండి, మనకి పెళ్లి పెద్దలతోటి ప్రదానం చేయబడిన భార్య మన దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత ఆమెతో ఇక కలిసి జీవించలేం. ఏం చేయలేమండి? కలిసి జీవించాలని మనసు వీళ్ళు చెప్పి కానివా బాబు ఏం కాదులే, అందరు తప్పు చేస్తారులే అని మనం చెప్పినా కానీ ఆ భర్తకి ఏమవుద్దండి? నమ్మకం కోల్పోయాడు కనుక ఇక ఆమెతో నాకు, ఈ భార్యతో నేను వేగలేను, ఈ మీద నాకు నమ్మకము లేదు అని చెప్పి పెద్దలేమో ఎలాగైనా దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని ఎలాగైనా సరే కొంతమంది అయితే ఆమె మీద దురాభిప్రాయం ఉన్న కొంతమంది కలిపేవాళ్ళు, విడగొట్టేవాళ్ళు ఇంకా 4 కలిపించి చెప్పి విడగొడతారనుకో. కలిపేవాళ్ళు ఏమంటారంటే ఆ అమ్మాయి నిన్ను గురించే తెలుసుకుంటుందయ్యా, నీవే ఆశగా నీవే ధ్యాసగా ఉందయ్యా ఈ నుంచి పోయినా కానీ. కలిపేవారు విడగొట్టేవాళ్ళు, అబ్బో ఇక్కడి నుంచి పోయిన తర్వాత అబ్బో ఆమె మిడియాలం కాదయ్యా, మేము చూడలేకపోతున్నామయ్యా ఇక్కడ అని ఇంకొకరు ఎక్కబోసి చెప్పి వారిని ఎడగొడతారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, అయ్యో నమ్మకమైన నగరం ఏమైపోయింది? వేశ్య అయిపోయింది. ఈరోజు నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలు కూడా ఇక్కడ అక్కడ అని ఎక్కడోకి వెళ్ళినా కానీ ఉపయోగం లేదండి. నీ మనస్సు మారాలి, నీలో నమ్మకత్వం ఉండాలి, నీలో స్థిరత్వం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ 2, 3 కూడి ఏకీభవిస్తారో అక్కడల్లా నేను ఉంటానన్నాడు. అవునంటారా కాదంటారా? నీ హృదయంలో మార్పు రాంది నువ్వు ఎంత గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళినా అక్కడ ఫలితం అనేది రానే రాదు. ఎంత పెద్ద దైవజనుడైనా సరే, పాల్ యంగ్ చో గారైనా, బెన్హీన్ గారైనా, బిల్లీ గ్రాహం గారైనా, గొప్ప గొప్ప పేరు మోసిన దైవజనులైన నీ నెత్తి మీద చేతులు పెట్టిన నీ మనసు మారంది, నీ హృదయం మారంది, నీలో నమ్మకత్వం లేనిది దేవుడు కూడా నిన్ను దీవించలేదు. నీలో స్థిరత్వం లేనిది దేవుడు కూడా నిన్ను దీవించలేదు. అందుకే మిక్కిలి కొంచెంలో నీకు ఇవ్వబడినది నీ పెద్ద విస్తారంగా ఆన్లైన్లను చూసి అంత పెద్ద గొప్ప దైవజనుని, ఇంత పెద్ద గొప్ప దైవజనుని, అంత పెద్ద పరిచర్య, ఇంత పెద్ద పరిచర్య ఈ కాదండి. మిక్కిలి నమ్మకంలో ఒక ఆత్మనిచ్చాడా, ఒక ఆత్మ నమ్మకంగా కాపాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చిన్న పరిచర్య ఇచ్చాడా, ఆ చిన్న పరిచర్యను దేవునికి ఇష్టమైన రీతిగా సక్రమంగా నమ్మకంగా దాన్ని కాపాడటం నేర్చుకోవాలి. ఆమేన్. నీకు ఇచ్చిన దైవజనులను నమ్మకంగా వెంబడించడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఎలా ప్రవర్తిస్తారంటే వీళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. దేని ఆధారం చేసుకుంటారు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని తోచినట్టుగా, నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఒక నడిపింపు ఉండదు, ఒక పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, ఒక ఆలోచన ఉండదు, దైవ చిత్తానుసారం ఉండదు, ఏముండదు. ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. వాక్యము చెప్పే సేవకునికి వాక్యం వర్తించబడుతుంది, విశ్వాసులకి వర్తించబడుతుంది. నా హృదయాలు సరిచేయబడి మన జీవితాలు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించి ఆయనలో మనం ఫలించాలన్నదే ప్రభు యొక్క కోరిక. ఆమేన్. 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు నీ చదవన్నా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఈరోజు నీకు వేదన ఎందుకు, బాధ ఎందుకు, నీ మనసు నిలకడగా ఎందుకు ఉండలేకపోతుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు కాబట్టి నీ మనసు నిలకడగా లేదు. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలం నీ మనసు నిలకడగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులమైన మేమైనా, విశ్వాసులమైన మీరైనా సరే ఒక నాయకత్వం కింద ఒక నమ్మకం కలిగి మనం ఎప్పుడైతే
దేవుని నడిపింపుకు లోబడతామో ఆ నడిపింపులో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నడిపించే సేవకుడు కొద్దివాడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, ఆ నడిపింపుకి నువ్వు లోబడాల్సిందే. అక్కడ అంటారు, ఇదిగో ఈ సర్వ సమాజంలో అందరూ కూడా పరిశుద్ధులే, నీవేనా యాజకత్వము చేసేది, నీవేనా సేవకునివని వారంటే ఎవడు పరిశుద్ధుడో రేపు మనం తేల్చుకుందాం రమ్మన్నప్పుడు, ఈ దేవుని బిడ్డలారా అన్ని కర్రలు తీసుకెళ్లి మందసంలో ఉంచినప్పుడు అక్కడ అహరోను కర్ర మాత్రమే చిగురించి పుష్పించి బాదములు పువ్వులు పూసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కొందరిని ఏర్పరుస్తారు, ఏర్పరిచిన వ్యక్తులకి మనము నమ్మకమైన వారముగా ఉండాలి. ఆమేన్. మనకి ఏది ఇచ్చినా సరే, చిన్నది ఇచ్చినా సరే, ఆ చిన్న దాంట్లో నువ్వు నమ్మకం ఉండాలి. నేను పరిశుద్ధుల దగ్గర పరిచర్య చేశానండి. ఒకసారి పెద్దామ అక్కగారు, ఆమెకి విశ్వాసులు పాలు తెచ్చారు. పాలు తెస్తే అక్కడ ఉన్న సిస్టరు అక్క రాలేదని, ఆ పాలు రాలేదు పాడైపోతాయి అని, పెద్దామ రాలేదని ఈ సిస్టరు ఆ పాలు తాగేసింది. ఆ విశ్వాసులు అక్కకు ఫోన్ చేసి చెప్పారు, ఏమని, అక్క మీ కొరకు పాలు ఇచ్చాం, అవి మీరే తాగాలి అని. హల్లెలూయా. సరే అమ్మా, మీరేం బాధపడద్దు, ఎందుకంటే వాళ్ళ బర్రేదో సరిగా పాలు ఇట్లేదంట, సేవకులు ప్రార్థించే సేవకులు తాగితే మంచిదని వాళ్ళ నమ్మకం. అది ప్రార్థించితే ఏదైనా సాధ్యమే. ఆ పాలు తాగినంత మాత్రాన ఆ సేవకురాలు ద్వారా కాదు, కానీ దేవుని ద్వారా ఆ సేవకురాలు చేతులెత్తి వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు కార్యాన్ని దేవుడు కలగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అక్కగారు వచ్చి ఆ పాలు అడిగితే ఆ సిస్టర్, పాలు ఏమైపోయినాయి అమ్మ అంటే, పాలు నేను తాగేసానన్నమాట. ఇక ఆమెను సీనియర్ సిస్టర్ నుంచి ఏం చేసింది, ఆమె జూనియర్ సిస్టర్గా, అప్పటి వరకే అక్కకి దగ్గరగా సన్నిహితంగా ఉండేది. సీనియర్ సిస్టర్ నుంచి ఏం చేసింది, జూనియర్ సిస్టర్గా మార్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగా తగ్గించబడిందంటే నమ్మకత్వం. పాడైపోయినా పర్వాలేదు, నమ్మకం ఉండాలి. ఏముండాలి? పాడైపోయినా పర్వాలేదు, నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దైవజనులు అపోస్తులుడైన పౌలుని మనం గమనించినట్లయితే, పౌలు గారు ఒక మాట అంటారండి. పౌలు గారు ఆయా ప్రాంతాల్లో సంఘాలు కట్టేవారు. ఆయనే స్వతహాగా వెళ్ళి, కట్టబడిన సంఘాలను గురించి ఆయన ఆలోచించేవాడు కాదు, కానీ ఎవరో కట్టిన సంఘాలను గురించి ఆలోచించేవాడు కాదు, కానీ ఆయన స్వతహాగా వెళ్ళి అక్కులా ప్రిస్కిల్లా తోటి అక్కడ అద్దెంటి కాపురం ఉండి అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అలా అక్కడ ఒక చాటే కాదు, తెస్సలోనికలో, గలతీలో, ఇలా పౌలు గారు రాసిన 14 పత్రికల్లో మనం చూస్తే ఆయా సంఘాలలో ఆయా సంఘాలన్నింటిని కూడా పౌలు గారు అక్కడికి వెళ్ళేవాడు. కొన్నాళ్ళు కాపురం ఉండేవాడు స్థిరంగా. అక్కడ కొంతమందిని విశ్వాసుల్ని, ఒక 4-5గురునో అక్కడ విశ్వాసుల్ని ఆయన సువార్త ప్రకటించి ఆయన చేతులతో ఆయన కష్టపడి ఆయన జీవనోపాధి నిమిత్తం ఆయనే కష్టపడి చేసుకుంటూ అక్కడ ఒక 4-5 సంఘాన్ని కట్టి ఆయన స్వయంగా సువార్త చెప్పి కట్టి అక్కడ ఒక దైవజనుని నియమించి మరలా ఆయన వెళ్ళిపోయేవాడు. ఈ దైవజనుని పరిచర్య అంత గొప్ప పరిచర్య, త్యాగపూరితమైనది. ఈ నా చేతులే మీ నిమిత్తం కష్టపడినవని అనేక మార్లు పౌలు గారు తన లేఖనాల్లో 14 లేఖనాల్లో కూడా 14 గ్రంథాల్లో కూడా చక్కగా వివరించినట్టుగా 14 పత్రికల్లో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 36వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, నమ్మకత్వం అనేది ఉండాలండి. దైవజనుడికి ఆయన అప్పజెప్పినది, దేవుడు అప్పజెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా నమ్మకంగా చేసేవాడు, ప్రయాసపడేవాడు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము ఒక వ్యక్తి నిమిత్తము ఈ అపోస్తులుడైన పౌలుకి బర్నబాకి పెద్ద గొడవ వచ్చింది. హల్లెలూయా. 15వ అధ్యాయం 36వ వచనం చదవండి అన్న, చదవన్నా. కొన్ని దినములైన తర్వాత వస్తుందన్నది, ఏ పట్టణములో ప్రభు వాక్యం ప్రచురించుతమో ఆయా ప్రతి పట్టణములో
ఆయా ప్రతి పట్టణంలో ఉన్న ఆ సహోదరుల సహోదరుల యొద్దకు యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో చూద్దామని మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. పౌలు బర్నబా తోటి అని వీళ్ళని అపోస్తుల దగ్గర ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే అట్లా సేవ పిచ్చి పిచ్చిగా చేయాల, నచ్చినట్టుగా తోచినట్టుగా చేయాల. వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడంటే ఇవి ఉపవాసం ఉండి అపోస్తుల పాదాల దగ్గర ఉన్నారు. ఇదిగో నువ్వు వెళ్ళు పలాని ప్రాంతానికి, నువ్వు వెళ్ళి పలాని చోట వాక్యం ప్రకటించు, ఇదిగో నేను పిలిచిన పనికి ప్రభువు ఏర్పరిచాడని. అపోస్తులు ఎవరండి? యేసు ప్రభువు ఏర్పాటు చేయబడినటువంటి 12 మంది వారు అపోస్తులు అంటారు. హల్లెలూయా. ఆ అపోస్తులను పిలిచి ఏమన్నారంటే ఇదిగో పౌలును బర్నబాను ఒక 7గురిని, ఫిలిప్పుని, కొంతమందిని, స్టెఫన్ని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక 3 దినాలు ప్రభా మమ్మల్ని నిజంగా పిలిస్తే నువ్వు పిలిచావు, నీ స్వరంతో మాట్లాడావు పౌలు, పిలిచిన పని కొరకు మమ్మల్ని ఏర్పరచని పౌలు గారు వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు వీళ్ళు అడగలా, అయ్యగారు ఇప్పటికే నెల అయిపోయింది అయ్యగారు, మమ్మల్ని ఎప్పుడు వాక్యం చెప్పిస్తావు, మా చేత ఎప్పుడు పాటలు పాడిస్తావు, అయ్యగారు చెయ్యాల్సిందే, ఇప్పుడే మా వయసు మించిపోయింది అని అడగలేదు. కానీ అపోస్తుల పాదాల దగ్గర పరిచర్య చేసుకుంటా నమ్మకంగా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఒకనాడు వారిని ఏం చేశాడో వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారో అపోస్తులను ప్రేరేపించి పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించారు. ఆ తర్వాత పౌలు బర్నబా ఇద్దరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవారు. అయితే వాళ్ళతో కూడా మారుపేరు గల యోహానుని వెంట పెట్టుకొని పోయారు. హల్లెలూయా. చదవండి. ఆ తర్వాత మనం చూస్తే అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానుని వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని వారిలో తీవ్రమైన వాదము. అబ్బో మామూలుగా కాలేదంట డిస్కషన్. హల్లెలూయా. వీళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, వీళ్ళు కూడా పరిచర్య చేసేవాళ్ళే, కానీ వీళ్ళే జీసస్ అనేవాళ్ళే. కానీ వీళ్ళిద్దరికి ఏం వాదన వచ్చిందండి? తీవ్రమైన అంటే అసలు చూడండి, ఆడు పరిశుద్ధాత్ముడు ఎంత తీవ్రమైన లేఖనాలు. ఈయన ఒక లేఖనం తెత్తి యేసుప్రభువే ఏమిచ్చాడు, నువ్వెవడు అని బర్నబా అంటే లేదో అపనమ్మకస్తులకి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేనివాడికి పెద్దదాని మీద అర్హత లేదని మళ్ళీ పౌలు గారు అంటే వీళ్ళిద్దరు భయంకరమైన లేఖనాల మీద పెద్ద వాదన జరిగిందంట. హల్లెలూయా. అబ్బా అప్పుడు దాకా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఏమండి, అప్పుడు దాకా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ మార్కను మారుపేరు గల యోహాను నిమిత్తం ఏమైపోయారంట, ఒకరినొకరు. వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అంటారు? బర్నబా కరెక్ట్ అంటారా, పౌలు కరెక్ట్ అంటారా? మీ అనుభవ ప్రకారం అట్లా ఏంది? యేసు ప్రభు ఏడుగురితోటి వ్యభిచారం చేసిన స్త్రీని, సమరయ స్త్రీని కావచ్చు, మగ్ధలేని మరియను కావచ్చు, ఇలాంటి పాపాత్మల్ని క్షమిస్తే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దాని విషయంలో మారుపేరు గల యోహాను ఒకవేళ వచ్చాడేమో అనుకుందామండి. సేవ ఆడ కష్టంగా ఉంది, పరిస్థితులు ఆడ అనుకూలంగా లేవు, వాతావరణం అనుకూలంగా లేదు, ఆడ వాతావరణం సెట్టుగా అక్కడ లేకపోతే సేవ నిమిత్తము దూషించేవాళ్ళు, దేశించేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు స్టెఫన్ మీద వేసినట్టుగా ఉన్నారో లేదా భయపడ్డారో వచ్చాడు అనుకోండి, ఆయన చేసిన తప్పేందండి? అప్పుడు పౌలు గారు మీరు ఎట్ట కరెక్ట్ అని చెప్తారు? యేసు ప్రభు వారే క్షమిస్తే ఏనెవరండి పౌలు గారు క్షమించకపోవటానికి? ఈ దేవుని బిడ్డలారా, నిజమే మీరు చెప్పింది, పౌలు గారే కరెక్ట్, బర్నబా అక్కడ రాంగ్ వేసాడు. హల్లెలూయా. స్టెప్. హల్లెలూయా. దేవుని చిన్న పని, మన యుహ సంబంధమైన పని చేయటానికి ఎంత జ్ఞానముగా ఎంత వివేకంగా ఉంటామో, మరి పరలోక రాజ్యము ప్రభు నిమిత్తము మనం కట్టేదానికి ఎంత జాగ్రత్తగా ఎంత నమ్మకం గలగా వ్యక్తులు మనం వెనక ఉండాలండి? చెప్పండి. ఎంత వ్యక్తులు నమ్మకంగా ఉంటే మనం వెనక ఉండాలి. నేను కూడా అందుకే నా దగ్గరికి చాలా మంది వచ్చారు. హల్లెలూయా. నీతో మేము వస్తామంటారు, ఒక రోజు 2 రోజులు వస్తారు, ఆ తర్వాత వెళ్దాం. నాతో చాలామంది ఒకసారి వేరు వచ్చాడు, ఒక బ్రదర్, చాలామంది పాస్టర్లు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు.
అన్న ఖచ్చితంగా సువార్త ప్రకటిద్దామన్న ఇసుపాలలో బ్రదర్ వచ్చాడు, పోతే లింగుంట ప్రాంతంలో బ్రదర్ ఇద్దరు వచ్చారు అక్కడి నుంచి పాస్టర్లే. అన్న రగిలిద్దామన్నా, మంట మండిద్దామన్నా, గడగడలాడిద్దామన్నా, దెయ్యాలను వణికిద్దామన్నా, ఆత్మలు పశ్చాత్తపడేలాగా చేద్దామన్నా. అమ్మ నిజమే కదా, ఇంకా నాకే ఏసయ్యా దేవుడు స్తోత్రం అయ్యా, అయ్యా నాకు ఇచ్చావయ్యా సహకారాలని, నేను కూడా వారితో పాటు సహకరించి పనిచేయటానికి నా కృప చూపావు పరిశుద్ధాత్ముడా, నా ప్రార్థన ఆలకించావా అని అనుకుంటానా? అనుకున్నంతసేపులోనే వాళ్ళు మళ్ళీ రారు. హల్లెలూయా, నా పని ఉంది అన్నయ్య అన్నా, మరి సాయంత్రం ఆడ కూటం పెడదామన్నా, ఇప్పుడు ఇత్తనం ఎత్తే రేపు ఏదో ఒక రోజు మొలకెత్తి మానయిద్దన్నా, రాన్నా మరి కూటమి పెడదు, ఇందు నిమిత్తమే కదన్నా నువ్వు ఏర్పరచబడింది నేను ఏర్పరచబడిందా అన్నావు అనుకో, అది నాకు పని పడదులే. నిర్దాక్షిణంగా అట్లా మాట్లాడే వాళ్ళని ఎంతమందినో చూశాను నేను. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకోవటం మంచిది కాదని ఎవరి అభిప్రాయం? పౌలు అభిప్రాయం. బర్నబా మార్కుని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు? కుప్రాకి వెళ్ళాడు. కుప్రాకి ఇంకొకరిని దేవుడు ఇచ్చాడు. పౌలు దేవుని మీద ఆధారపడినోడు గనక ఏమైంది? పౌలు శీలను ఏర్పరచుకొని అద్దుగో దేనికంట? సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారే. దేనికి అప్పగింపబడిన వారై ఉన్నాడు పౌలు? దేనికి? ప్రభు కృపకు. ఈ మాట బర్నబాకు అని చెప్పలేదే, బర్నబాకి చెప్పలా ఈ మాట. ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై మార్కను మారుపేల గల అపనమ్మకస్తుని కూడా క్షమించి తీసుకెళ్ళాడు అని రాయబడలేదండి అక్కడ. ఎంతో మంచివాడు, యేసు ప్రభు వంటి మనసు కలిగిన వాడు, ఎంతటి పాపినైనా క్షమించే మనసు కలిగిన వాడు బర్నబా, ప్రభు కృపకు అప్పచెప్పుకొనబడిన వాడని ఆ మాట అక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ దైవజనుడైన పౌలు గురించి ప్రభు కృపకు అప్పచెప్పుకొనబడిన వాడు గనక అందుకే అన్ని సంఘాలు గట్టగడాడు, అన్ని పత్రికలో రాయగలిగాడు. అపోస్తులని చెప్పబడిన 12 మంది కంటే కూడా ఎక్కువ పరిచర్య చేసిన వాడే దైవజనుడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, నమ్మకత్వమును గురించి మీకు ఈ రోజున ప్రభు నాకు మీకు తెలియజేస్తున్నాడు. ఇక నీ కొద్దిగా ఇచ్చానయ్యా, ఇదిగో నేను ఇప్పుడు ఏమనుకోవాలా? ఏంది ప్రభువా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయాసపడినా, నాకున్న శక్తి అంతా కూడగట్టుకున్నా, నా జీవనం అంతా దారబోసిన ఈ 4-3 కంటే ఎక్కువ రావడం లేదేసయ్యా. వాళ్ళ కాడికి ఏందయ్యా లక్షల మంది వస్తున్నారయ్యా, ఏమైంది ఏసయ్యా నీకు అని నేను అన్నాను అనుకో, అరే పనికి మాలనోడా, నీకు ఇచ్చిన ఒక్కరో దాంట్లో నమ్మకంగా ఉండరా, అద్భుతం జరగటానికి అరక్షణం చాలరా, ఆత్మల విడుదల పొందటానికి ఎన్నో సంవత్సరాలు కాదురా, ఒక్క సంవత్సరమేరా నేను నడిపిస్తారా, ఒక్క సంవత్సరం చాలు, నువ్వు పడిన ప్రయాస అంతటికి నేను గొప్ప బహుమానాన్ని నేను ఇస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజన లేసాన గారు కూడా లేమల్లి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అక్కడ ఎవ్వరు కూడా నమ్మలే ఆయన. ఒకనొక సమయంలో అక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు ఆయన దుఃఖపడ్డాడంట. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు సహకరిస్తే నేను ఎంత సంతోషించేవాడినో అన్నాడంట. హల్లెలూయా. సహకరించాలా ఆ రోజు, కానీ ఆయన ఆ ఆశీర్వాదం ఏమైనా ఆగిపోయిందా? ఆయన పరిచర్య ఫలితం ఏమైనా ఆగిపోయిందా? కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఆ ఫలితాన్ని మాత్రం తప్పకుండా కేవలం ఆయన ఘనమైన పరిచర్య చేసింది 10 సంవత్సరాలు చేసి ఉంటాడేమో. కానీ అంతకు మునుపు ఆయన దేవుడు పరీక్ష ఇచ్చాడు. ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని 40 రోజుల్లో పంపించాల్సింది దాన్ని ఏం చేశాడు? ఏందంటావు? పాలు తేనెలు ప్రవహించే దేశం 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు కేవలం అనుకుంటే. దేవుడు అనుకొని మంచిగా మార్గాలు వాళ్ళకి ఎంత కరెక్ట్గా చూపిస్తే 40 రోజుల్లో పోయి పాలు తేనెలు ప్రవహించే పట్టణంలో పడిపోవచ్చు. దేవుడు ఏర్పరచబడిన ఆ పట్టణానికి, నియమించబడిన ఆ పట్టణానికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు తెలుసా? 40 సంవత్సరాలని వాళ్ళని అరణ్యంలో అటు తిప్పి అసలు తాలు గింజలన్నీ తీసి నూకాడు. హల్లెలూయా. తాళంతా పోయిందండి. ఈ దేవుని బిడ్డలారా, ఇంకా గట్టి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపించాడు. ఈ రోజున నా జీవితాల్లో కూడా దేవుడు నన్ను పరీక్షిస్తాడు.
ఊరికే నీకు ఒక సంఘం అప్పచెప్పడినా లేకపోతే ఒక ఆత్మను అప్పచెప్పాలన్నా దేవుడు ఊరికే అప్పచెప్పు. నిన్ను పరీక్షించి నువ్వు నమ్మకంగా ఉన్నావా, నీ సంఘంలో నేను నమ్మకంగా ఉన్నావా, నీ సేవకుని దగ్గర, లేదా నీ సేవకుడైనా దేవునికి నమ్మకంగా ఉన్నాడా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండు వానిని అనేక మీద అధికారిగా చేస్తాడు. మిక్కిలి కొంచెంలో ఉంటే ఎక్కువ, కొద్దిగా లేనాడు ఎక్కువలో మాత్రం ఏమంటాడండి. హల్లెలూయా. కనుక అపనమ్మకస్తులని మనము దూరముగా పెట్టాలి. అపనమ్మకస్తుడిని మనము పరిచర్య నిమిత్తం ఏర్పరచుకొనే కూడదు. హల్లెలూయా. ఇక్కడ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది దేవుని పని. ఎక్కడికైనా వెళ్ళాలా దేవుడు చెప్తే, ఏ ప్రజల మధ్యకైనా వెళ్ళాలి, ఆయన మాటలను ధైర్యంగా నిలబడి ప్రకటించాలి. పౌలు గారు అదే చేశాడు. ఆయన బలముగా ధైర్యముగా అన్యుల మధ్యలో అనేక వాదనలు ఆడాడు. ఇదిగో మీరు నమ్మకమైన వారే, మీరు దైవభక్తి గలవారే, కానీ మీరు కొల్చే దేవుడు కాదని వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళ విలువైన గ్రంథాలు సైతం వాళ్ళు తగలబెట్టారు. ప్రక్కన ప్రార్థన ఉంది పౌలు గారికి, లేఖనాల మీద పొట్టు ఉంది, దేవుని మాటలను ప్రకటించాడు. ఆయా సంఘాలను కట్టుకుంటా అక్కడ ఒక సహోదరుని ఏర్పరచడం, వెళ్ళిపోవటం, అక్కడ ఒక సహోదరుని ఏర్పరచడం, ఆయనే కట్టి స్వయాన ఒక 4 ఆత్మలు ఆయన తిరిగి ఆ ప్రాంతంలో అద్దెకుండి ఒక 4గురిని సంపాదించి ఇదిగో నిస్వార్థంతో ఇదిగో నీవు ఇక్కడ ఈ ఆత్మల్ని జాగ్రత్తగా కాపాడు అని అప్పచెప్పిన సందర్భాలు పౌలు గారి పరిచర్య. హల్లెలూయా. కనుక నమ్మకంగా మనం పని చెయ్యాలి. ఆమేన్. అందుకే దేవుడు కూడా కీర్తనల గ్రంథము, నా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దైవజనులు మన మధ్య ఉన్నారు. అన్నయ్యకి మనం సమయాన్ని అప్పచెప్దాం. ఆయన కూడా 10 నిమిషాలు వాక్యం చెప్తారు. చదవండి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకేమవుతారంట? అట్ట కాకుండా మరి వాళ్ళిద్దరిని ఎంత దారుణం అండి. సస్తే 3 చస్తాం, మనకులాగానే 3 పోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎంత ఘోరమైన స్వభావం. కాకపోతే మార్కాను మారిపేరు గల యోహానుది, సస్తే 3 చేస్తామన్నా, బతికితే 3 బతుకుదాం అని అనుకోకుండా ఈ మార్క్ అనే మారిపేరు గల యోహాను ఏం చేశాడండి? హల్లెలూయా. విడిచిపెట్టి వచ్చేసాడంట. ఇదేనా దేవుడు నీ నుంచి కోరుకుంది? ఆయన సంపాదించింది స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. దేన్ని సంపాదించాడండి? సంఘాన్ని, నిన్ను సంపాదించాడు స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు. క్రీస్తు కొరకు నీ రక్తాన్ని దారబోసే వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ చేస్తే రేపు 3 అంటారు అంతే. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవై. ఈ కీర్తనల గ్రంథము 101వ అధ్యాయం 6వ వచనం మరొక్కసారి చదువుతారు. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. అపనమ్మకొస్తే దేవునికి పరిచారకులు ఎట్ట అవుతారు చెప్పండి? సగమిట్టు సగమట్టు చెప్పండి. ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు. అట్లాంటి వాళ్ళు కానే గారు. ఒక నమ్మకంగా ఒక సంఘాన్ని నువ్వు వెంబడించాలి. విశ్వాసి అయితే నమ్మకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ దేవుని యందు నమ్మకంగా నువ్వు విశ్వసించి, ఇక్కడ 500 ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళటం, సేవకులైనా
లేకపోతే అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళటం, ఆడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈ ఖర్చులు పెట్టుకొని ఒళ్ళంతా గొల్ల చేసుకొని పోతే ఆడ 1000 రూపాయలు ఇస్తే ఆడ 500 ఇస్తే మళ్ళీ వస్తాం. అట్లా కాకుండా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ సేవకునిగా ఏర్పరచుకున్నాడు, నీ ప్రాంతంలో తిరగాలి నువ్వు. ఆమేన్. నేను అందుకే ఫెలోషిప్లు చాలా మంది పిలిచారు. కాకపోతే ఆత్మీయ నడిపింపు నాయకత్వం కావాలి, ఒక నాయకత్వం కింద మనం ఉండాలి. కానీ ఈ దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉండాలంటే దేవుని పని చేసే వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక అందుకే దేవుడు అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. చివరి మాట చదివించి ముగిచ్చేస్తాను, సేవకునికి సమయాన్ని అప్పచెప్తాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము. వాక్యం అనేది అది నాకు తగిలినా నేను అంగీకరించాలి, మన ఎవరికి తగిలినా దాన్ని మనము అంగీకరించి మన హృదయాలను మనం సరి చేసుకుంటే మన జీవితాలు ఫలభరితముగా మార్చబడతాయి. ఆమేన్. 27వ కీర్తన 13వ వచనం, కీర్తన గ్రంథం చివరి మాట. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందునని నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఇక్కడ సజీవుల దేశముని నేను యెహోవా దయను పొందుదునను, నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. ఆమేన్. దావీదు అంటారు, దావీదు హలో, నేను దేవుని శక్తిని చూడని వాడిని కాదు, దేవుని యందు నమ్మిక లేని వాడిని కాదు, నేను సజీవుల దేశంలో ఒకనాడు ఉంటాననే నమ్మిక నాకైతే ఉంది, నా గురించి నువ్వేం బాధపడద్దు, నీవు కూడా అలాగుండని దావీదు తన కీర్తనలో తెలియజేస్తున్నాడండి. ఈ దేవుని బిడ్డలారా, మరి రోజున మనకు ఒక నమ్మకం, నిరీక్షణ ఉంది. దైవజనులు మొదటి ఆరాధనలో చెప్పినట్లుగా నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఆ నమ్మకం మనలో ఉంచి మనం వెంబడి ఎక్కడికన్నా కానీ అటైనా వెళ్ళు ఇటైనా వెళ్ళు, ఎక్కడో ఒకసారి నిలకడగా ఉండి దేవుని పనిని నమ్మకంగా యథార్థంగా నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఫలభరితంగా మారుస్తాడు. వెలుగుదూత నీ సమయాన్ని నిన్ను అటుడి కాకుండా చేయక మునిపే నువ్వు దేవుని కృపకి అప్పచెప్పబడిన వాడిగా, పౌలు ఏ విధముగా దేవుని కృపకి అప్పచెప్పబడిన వాడుగా అనేక సంఘాలను ఆయనే స్వతహాగా కట్టాడో అలాగే నీవు కట్టాలంటే దేవుని నడిపింపుకి నీవు లోబడే వ్యక్తిగా ఉండాలి, నమ్మకమైన వాడిగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.